వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీ గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేసిన సైన్స్, సైకాలజీ బిట్స్ మీకు ఉపయోగపడుతున్నాయని భావిస్తున్నాను. టెట్ ప్రిపేర్ అవుతున్న మీ మిత్రులందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయగలరు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. According to Jean Piaget, the ability to solve problems using abstract concepts and hypothetical thinking emerges in which stage? జీన్ పియాజే ప్రకారం నైరూప్య భావనలు మరియు ఊహాత్మక ఆలోచనలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఏ దశలో ఉద్భవిస్తుంది? మూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. హియర్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అమూర్త ప్రచాలక దశ. పియాజే ప్రకారం కంటికి కనిపించని అమూర్త విషయాల గురించి ఆలోచించడం, ఊహించడం మరియు తార్కికంగా సమస్యలు పరిష్కరించడం 11 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ దశలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ వైగాట్స్కీస్ కాన్సెప్ట్ ఆఫ్ స్కాఫోల్డింగ్? వైగాట్సీ యొక్క స్కాఫోల్డింగ్ భావనను ఈ కింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఫస్ట్ వన్, పిల్లల సంజ్ఞానాత్మక సామర్థ్యానికి అనుగుణంగా మద్దతు స్థాయిని మార్చడం. నెంబర్ 2, పిల్లవాడిని తరచుగా పరీక్షించడం. నెంబర్ 3, బహుమతులతో పిల్లవాడిని నిబంధన చేయడం. నెంబర్ 4, పిల్లవాడు వాస్తవాలను కంఠస్థం చేసేలా చేయడం. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? హియర్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పిల్లల స్థాయికి తగ్గట్టు మద్దతు ఇవ్వడం. వైగాట్సే ప్రకారం స్కాఫోల్డింగ్ అంటే పిల్లవాడు ఒక పనిని సొంతంగా చేసేంత వరకు ఉపాధ్యాయుడు లేదా పెద్దవారు అందించే తాత్కాలిక సహాయాన్ని మనము దీనిగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ విచ్ స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్? కంటికి కనిపించినది లేనట్లే అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్ అనేది సంజ్ఞానాత్మక వికాసంలోని ఏ దశ యొక్క లక్షణం? ప్రారంభ ఇంద్రియ చాలక దశ, చివరి మూర్త ప్రచాలక దశ, ప్రారంభ పూర్వ ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. హియర్ థర్డ్ క్వశ్చన్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ప్రారంభ ఇంద్రియ చాలక దశ. ఈ దశలో పిల్లలకు వస్తు స్థిరత్వ భావన, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఉండదు. అందుకే వస్తువు కంటి ముందు లేకపోతే అది పూర్తిగా మాయమైపోయిందనుకొని భావిస్తారు. Number 4th question. A child says, "The moon is following me." This indicates which feature of pre-operational thought? ఒక పిల్లవాడు చంద్రుడు నన్ను అనుసరిస్తున్నాడు అని అంటాడు. ఇది పూర్వ ప్రచాలక దశలోని ఏ లక్షణాన్ని సూచిస్తుంది? పదిలపరుచుకునే భావన లోపం, జంతువాదం, అహంకేంద్రవాదం, కేంద్రీకృతం. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జంతువాదం. ప్రాణం లేని వస్తువులకు, చంద్రుడు, బొమ్మలు ప్రాణం ఉందని, అవి తనలాగే కదులుతున్నాయని భావించడాన్ని జంతువాదమని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ కోల్బర్గ్ థియరీ, ద గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ బిలాంగ్స్ టు? కోల్బర్గ్ సిద్ధాంతంలోని మంచి బాలుడు మంచి బాలిక అనే ధోరణి దేనికి చెందుతుంది? ఫస్ట్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి, సెకండ్ వన్ ఉత్తర సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, స్వయం ప్రతిపత్తి, నైతికత. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? సాంప్రదాయ స్థాయి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కోల్బర్గ్ నైతిక వికాసంలో ఇతరుల మెప్పు పొందడం కోసం లేదా మంచిగా అనిపించడం కోసం ప్రవర్తించడం ఈ స్థాయిలో 3వ దశ కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. హూ ప్రపోజ్డ్ ద 2-factor థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్? ప్రజ్ఞ యొక్క ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? హోవార్డ్ గార్డ్నర్, చార్లెస్ పియర్మాన్, లూయిస్ దర్శన్, రాబర్ట్ స్టెర్న్బర్గ్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? బి చార్లెస్ స్పెర్మాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇతను ప్రజ్ఞలో జీ కారకం సాధారణ మరియు ఎస్ కారకం నిర్దిష్ట అనే 2 కారణాలు ఉంటాయని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టీచర్ యూజెస్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద క్లాస్ రూమ్. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ లెర్నింగ్ థియరీ? ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో
కార్యక్రమయుత అభ్యసనాన్ని ఉపయోగిస్తాడు. ఇది ఏ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది? శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం, పరిశీలన అభ్యసనం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. కార్యసాధక నిబంధన ఈజ్ కరెక్ట్ ఆన్సర్, B1. ఓకే, స్కిన్నర్ సిద్ధాంతం ఆధారంగా చిన్న చిన్న దశల్లో నేర్చుకుంటూ వెంటనే ఫలితాన్ని, ఫీడ్బ్యాక్ని తెలుసుకోవడం కార్యక్రమయుత అభ్యసనం, ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. డిస్లెక్సియా ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫికల్టీ ఇన్. డిస్లెక్సియా అనేది దేనికి సంబంధించిన సమస్య? రీడింగ్, రైటింగ్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, మోటార్ స్కిల్స్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. రీడింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అక్షరాలను గుర్తించడంలో, పదాలను చదవడంలో ఇబ్బంది ఉండడాన్ని డిస్లెక్సియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. According to Maslow hierarchy of needs, which needs must be met before self-actualization? మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణి ప్రకారం ఆత్మ ప్రక్షాళన, స్వయం వాస్తవీకరణ, సెల్ఫ్ యాక్చువలైజేషన్కు ముందు ఏ అవసరాలు తీరాలి? రక్షణ అవసరాలు మాత్రమే, శారీరక మరియు ప్రేమ సంబంధిత అవసరాలు, ఆత్మగౌరవ అవసరాలు, పైవన్నీ. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? ఆల్ ఆఫ్ ది ఎబో, పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. మాస్లో పిరమిడ్ ప్రకారం క్రింది స్థాయి అవసరాలైన శారీరక, రక్షణ, ప్రేమ మరియు ఆత్మగౌరవ అవసరాలు తీరిన తర్వాతే మనిషి ఆత్మ ప్రక్షాళన, సెల్ఫ్ యాక్చువలైజేషన్ గురించి ఆలోచిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. The concept of object permanence is fully developed by the end of. వస్తు స్థిరత్వ భావన, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఎప్పటికీ పూర్తిగా అభివృద్ధి చెందుతుంది? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, పైవేది కాదు. గెస్ ద ఆన్సర్. కామెంట్ ఇట్. సెన్సరీ మోటార్ స్టేజ్, ఇంద్రియ చాలక దశ. సుమారు 2 సంవత్సరాల వయసు వచ్చేసరికి వస్తువు కంటికి కనిపించకపోయినా అది ఎక్కడో ఒక చోట ఉంటుందని పిల్లవాడు గ్రహిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యాక్ట్ గ్యారంటీస్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఏజ్ 16 to 14 years ఇన్ ఇండియా? భారతదేశంలో 6 నుండి 14 years సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను ఏ చట్టం కల్పిస్తుంది? PWD యాక్ట్ 1995, RTE యాక్ట్ 2009, NCF 2005, NEP 2020. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? RTE యాక్ట్ 2009. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుండి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్య అనేది రాజ్యాంగ హక్కు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ పావ్లోవ్స్ ఎక్స్పెరిమెంట్ ద బెల్ ఈజ్. పావ్లోవ్ ప్రయోగంలో గంట అనేది ఏది? సహజ ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? నిబంధిత ఉద్దీపన ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మొదట్లో గంటకు ఏ స్పందన ఉండదు, కానీ ఆహారంతో జోడించడం వల్ల గంట శబ్దం వినగానే కుక్క లాలాజలం స్రవిస్తుంది. అందుకే ఇది నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్. శిరపాదాభిముఖ వికాస నియమం అంటే వికాసం ఎటు నుండి ఎటు జరుగుతుంది? మధ్య భాగం నుండి చివరి వరకు, తల నుండి కాలివేళ్ల వరకు, కాలివేళ్ల నుండి తల వరకు, నిర్దిష్ట అంశం నుండి సాధారణ అంశానికి. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? తల నుండి కాలివేళ్ల వరకు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. శిశువు వికాసం మొదట తల భాగంలో జరిగి చివరికి కాళ్ళ నియంత్రణ వరకు వస్తుంది. దీనినే శిరపాదాభిముఖ సూత్రం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. A student studies hard to avoid punishment from parents. This is an example of. తల్లిదండ్రుల నుండి శిక్షణ తప్పించుకోవడానికి విద్యార్థి కష్టపడి చదువుతాడు. ఇది దేనికి ఉదాహరణ? అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, సాధనా ప్రేరణ, ఆత్మ ప్రక్షాళన. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? బాహ్య ప్రేరణ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చదువుపై ఆసక్తితో కాకుండా శిక్షణ తప్పించుకోవడం అనే బాహ్య కారణం కోసం చదువుతున్నాడు కాబట్టి దీన్ని బాహ్య ప్రేరణ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద కర్వ్ ఆఫ్ ఫర్గెటింగ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై. విస్మృతి రేఖ, కర్వ్ ఆఫ్ ఫర్గెటింగ్ను రూపొందించింది ఎవరు? ఎబ్బింగ్హాస్, రాయిడ్, వాట్సన్, స్కిన్నర్.
Guess the answer. Comment it. ఎబ్బింగ్ హార్స్. మనం నేర్చుకున్నది కాలం గడిచే కొద్దీ ఎంత వేగంగా మర్చిపోతామో వివరించే విస్మృతి రేఖను ఇతను రూపొందించాడు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ? ఈ క్రింది వాటిలో మూర్తిమత్వాన్ని అంచనా వేసే ప్రక్షేపక పరీక్ష ఏది? 16 PF, MMPI, TAT, Bell's Adjustment Inventory. Which one is correct answer? Comment it. TAT is the correct answer. ఇది ఒక ప్రక్షేపక పరీక్ష. ఇందులో బొమ్మలను చూపించి కథలు రాయమంటారు. తద్వారా వ్యక్తి అంతర్గత భావాలు బయటపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు NCF 2005, the role of a teacher should be that of a. NCF ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఏ విధంగా ఉండాలి? అధికారిక, నియంత, సౌకర్యకర్త, నిష్క్రియాత్మక పరిశీలకుడు. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. ఫెసిలిటేటర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. NCF 2005 ప్రకారం టీచర్ కేవలం పాఠం చెప్పేవాడు కాదు, పిల్లలకు తమంతట తాము జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి సహాయపడే ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. లెర్నింగ్ ఈజ్ అ మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ త్రూ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ట్రైనింగ్. హూ సెడ్ దిస్? అనుభవం మరియు శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు రావడమే అభ్యసనం అని అన్నది ఎవరు? స్కిన్నర్, గేట్స్, క్రో అండ్ క్రో, వుడ్వర్డ్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? గేట్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అనుభవం మరియు శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు రావడమే అభ్యసనం అనేది గేట్స్ యొక్క నిర్వచనం. నెక్స్ట్ క్వశ్చన్. ఎ చైల్డ్ లెర్న్స్ టు గ్రాస్ప్ ఎ బాటిల్ విత్ ద హోల్ హ్యాండ్ బిఫోర్ యూజింగ్ ఫింగర్స్. దిస్ ఇల్లుస్ట్రేట్స్. ఒక పిల్లవాడు వేళ్లను ఉపయోగించే ముందు పూర్తి చేతితో బాటిల్ని పట్టుకోవడం నేర్చుకుంటాడు. ఇది దేన్ని సూచిస్తుంది? సామీప్య దూరస్థ నియమం, శిరోపాదాభిముఖ నియమం, నిరంతరాయిత నియమం, ఏకీకరణ. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? గెస్ ఇట్. సామీప్య దూరస్థ నియమం. వికాసం శరీరం మధ్య భాగం నుండి చివరి వరకు విస్తరిస్తుంది. అందుకే మొదట చేతితో పట్టుకుంటాడు, తర్వాత వేళ్లతో. అకార్డింగ్ టు గార్డ్నర్, ఎ పోయెట్ ఈజ్ లైక్లీ టు హ్యావ్ హై. గార్డ్నర్ ప్రకారం కవికి ఏ రకమైన ప్రజ్ఞ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ప్రాదేశిక ప్రజ్ఞ, భాషా ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, శారీరక గతితార్కిక ప్రజ్ఞ. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? భాషా ప్రజ్ఞ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గార్డ్నర్ ప్రకారం కవులు, రచయితలు పదాలను, భాషను అద్భుతంగా ఉపయోగిస్తారు. కాబట్టి వారికి భాషా ప్రజ్ఞ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద స్టేజ్ వేర్ ఎ చైల్డ్ అండర్స్టాండ్ దట్ ఎ టాల్ గ్లాస్ అండ్ వైడ్ బౌల్ కెన్ హోల్డ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్. పొడవాటి గ్లాసు మరియు వెడల్పు గిన్నెలో సమాన పరిమాణంలో నీరు ఉండవచ్చు అని పిల్లవాడు అర్థం చేసుకునే దశ ఏది? పూర్వ ప్రచాలక, మూర్త ప్రచాలక, అమూర్త ప్రచాలక, ఇంద్రియ చాలక. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. మూర్త ప్రచాలక దశ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పాత్ర ఆకారం మారినా పరిమాణం మాత్రం మారదు కాబట్టి వదిలిపరుచుకునే భావనను ఈ దశలో పిల్లలకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎవాల్యుయేషన్ దట్ ఈజ్ కండక్టెడ్ డ్యూరింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టు ఇంప్రూవ్ లెర్నింగ్ ఈజ్ కాల్డ్. అభ్యసన ప్రక్రియను మెరుగుపరచడానికి బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించే మూల్యాంకనం. సంకలన మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, ప్లేస్మెంట్ మూల్యాంకనం. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? నిర్మాణాత్మక మూల్యాంకనం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పాఠం జరుగుతున్నప్పుడు పిల్లల తప్పులను సరిదిద్దడానికి మరియు బోధనను మెరుగుపరుచుకోవడానికి చేసేది నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ZPD డిస్టింగ్విషెస్ బిట్వీన్. సామీప్య వికాస ప్రదేశం ZPD వేటి మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది? ఏ. వాట్ ఏ చైల్డ్ కెన్ డూ ఎలోన్ అస్ విత్ హెల్ప్. పిల్లవాడు ఒంటరిగా చేయగలిగేది వర్సెస్ సహాయంతో చేయగలిగేది. గత అభ్యసనం వర్సెస్ ప్రస్తుత అభ్యసనం. ప్రజ్ఞ వర్సెస్ సృజనాత్మకత. అభ్యసనం వర్సెస్ పరిపక్వత. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
పిల్లవాడు సొంతగా చేయగలిగేదానికి మరియు ఇతరుల సహాయంతో చేయగలిగేదానికి మధ్య ఉన్న వ్యత్యాసమే జెడ్పీడి. ద ఫస్ట్ సైకలాజికల్ ల్యాబొరేటరీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించినది ఎవరు? విలియం జేమ్స్, విల్హెల్మ్ వుండ్, ఫ్రాయిడ్, పౌలోవ్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? విల్హెల్మ్ వుండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇతను 1879లో జర్మనీలోని లీప్జిగ్లో మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డిఫెన్స్ మెకానిజం? ఈ కింది వాటిలో ఏది రక్షక తంత్రం కాదు? ప్రక్షేపణం, ప్రతిగమనం, సంసర్గం, ఉదాత్తీకరణం. ఎస్ ద ఆన్సర్? కామెంట్ ఇట్. సంసర్గం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది అభ్యసనానికి సంబంధించిన పదం. ప్రక్షేపణం, ప్రతిగమనం, ఉదాత్తీకరణం అనేవి రక్షక తంత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటెలిజెన్స్ కోషెంట్ ఐక్యూ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్. ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటి? CA/MA into 100, MA/CA into 100, MA/CA into 10, CA/MA into 10. Which one is correct answer? MA/CA into 100 is the correct answer. Next question. Insight learning experiment was conducted on which animal? అంతర్దృష్టి అభ్యసన ప్రయోగం ఏ జంతువుపై నిర్వహించబడింది? కుక్క, ఎలుక, చింపాంజీ, పిల్లి. గెస్ ద ఆన్సర్. కామెంట్ ఇట్. చింపాంజీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హోలర్ తన అంతర్దృష్టి అభ్యసన ప్రయోగాలను సుల్తాన్ అనే చింపాంజీపై చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. An 8-year-old child with a mental age of 10 has an IQ of. ఒక 8 సంవత్సరాల పిల్లవాని మానసిక వయస్సు 10 అయితే అతని ఐక్యూ ఎంత? 80, 100, 120, 125. Guess the answer. Calculate it. Here IQ is equal to MA/CA into 100. So 10/8 into 100. Then 125 is the correct answer. D is the correct answer. Next question. The term persona from which the word personality is derived means. మూర్తిమత్వం, పర్సనాలిటీ అనే పదం పర్సోనా నుండి వచ్చింది. దాని అర్థం అంతర్గత ఆలోచనలు, ముసుగు, శీలం, ప్రవర్తన. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. మాస్క్, ముసుగు. లాటిన్ భాషలో పర్సోనా అంటే నాటకాల్లో నటులు ధరించే ముసుగు. నెక్స్ట్ క్వశ్చన్. ద టర్మ్ లీస్ట్ రిస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్ LRE ఇన్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిఫర్స్ టు. కనీస నిర్బంధ వాతావరణం LRE అనే పదం సమ్మిళిత విద్యలోని దేన్ని సూచిస్తుంది? ప్రత్యేక పిల్లలకు వేర్వేరు పాఠశాలలో బోధించడం, వైకల్యం ఉన్న పిల్లలకు వైకల్యం లేని వారితో కలిపి సాధ్యమైనంత వరకు విద్యనందించడం, ఇంటి వద్ద మాత్రమే విద్యనందించడం, ప్రత్యేక పిల్లలకు పాఠ్యక్రమాన్ని పరిమితం చేయడం. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? గెస్ ఇట్. ఎడ్యుకేషన్ విత్ నాన్ డిజేబుల్డ్ పీర్స్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను వేరు చేయకుండా సాధారణ పిల్లలతో కలిపి సాధారణ తరగతి గదిలోనే విద్యను అందించడాన్ని LRE యొక్క ముఖ్య ఉద్దేశం. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ సోషల్ లెర్నింగ్ థియరీ. సాంఘిక అభ్యసన సిద్ధాంతంలోని సంబంధం ఉన్నది ఎవరు? ఆల్బర్ట్ బండూరా, స్కిన్నర్, పియాజే, థారండైక్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. ఆల్బర్ట్ బండూరా ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పిల్లలు ఇతరులను గమనించడం మరియు అనుకరించడం ద్వారా నేర్చుకుంటారని ఇతను చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు కార్ల్ రోజ్ విచ్ టైప్ ఆఫ్ ద కౌన్సిలింగ్ ఈజ్ క్లయింట్ సెంటర్డ్. కార్ల్ రోజర్స్ ప్రకారం ఏ రకమైన మంత్రణం ఆర్థికేంద్రిత మంత్రణం అవుతుంది, క్లయింట్ సెంటర్డ్ అవుతుంది? ఆన్సర్స్. నిర్దేశక మంత్రణం, నిర్దేశక రహిత మంత్రణం, శిష్టగ్రాహక మంత్రణం,
వృత్తిపరమైన మంత్రణం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్, నిర్దేశకరహిత మంత్రణం. ఇందులో కౌన్సిలర్ సమస్యకు పరిష్కారం చెప్పడు, కానీ వ్యక్తి తన సమస్యను తానే పరిష్కరించుకునేలా వాతావరణాన్ని కల్పిస్తాడు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 33 క్వశ్చన్. డేనియల్ గోల్మన్ ఈజ్ ఫేమస్లీ అసోసియేటెడ్ విత్ విచ్ కాన్సెప్ట్? డేనియల్ గోల్మన్ ఏ భావనతో ప్రసిద్ధి చెందారు? ఆధ్యాత్మిక ప్రజ్ఞ, ఉద్వేగ ప్రజ్ఞ, ద్రవ ప్రజ్ఞ, కృత్రిమ ప్రజ్ఞ. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకం ద్వారా ఈ భావనను ప్రపంచానికి పరిచయం చేశాడు డేనియల్ గోల్మన్. నెక్స్ట్ క్వశ్చన్. A child learns to ride a bicycle and then easily learns to ride a motorbike. This is an example of. ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడం నేర్చుకొని ఆ తర్వాత మోటార్ బైక్ తొక్కడం సులభంగా నేర్చుకుంటాడు. ఇది దేనికి మంచి ఉదాహరణ? శూన్య అభ్యసన బదలాయింపు, ప్రతికూల అభ్యసన బదలాయింపు, అనుకూల అభ్యసన బదలాయింపు, ద్విపార్ష అభ్యసన బదలాయింపు. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. పాజిటివ్ ట్రాన్స్ఫర్, అనుకూల బదలాయింపు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పాత అభ్యసనం సైకిల్ తొక్కడం, కొత్త అభ్యసనం బైక్ నడపడంకి సహాయపడింది. అంటే ఇక్కడ ఇది ఒక అనుకూల బదలాయింపు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ఫ్రాయిడ్ ద ఇడ్ ఆపరేట్స్ ఆన్ విచ్ ప్రిన్సిపల్? ఫ్రాయిడ్ ప్రకారం ఇడ్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? వాస్తవికత సూత్రం, నైతిక సూత్రం, ఆనంద సూత్రం, సాంఘిక సూత్రం. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. ప్లెజర్ ప్రిన్సిపల్, ఆనంద సూత్రం. ఇడ్ అనేది అచేతన మనస్సులో ఉంటుంది. ఇది మంచి చెడులు చూడదు, తక్షణ ఆనందాన్ని మాత్రమే కోరుకుంటుంది. 36 క్వశ్చన్. హ్యూరిస్టిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంప్లాయిస్. బోధనలో అన్వేషణ పద్ధతి అంటే సిద్ధంగా ఉన్న జ్ఞానాన్ని అందించడం, విద్యార్థి అన్వేషకుడి స్థానంలో ఉంచడం, సూత్రాలను కంఠస్థం చేయడం, ఉపన్యాస ఆధారిత బోధన. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? గెస్ ఇట్. Placing the students in the position of a discover is the correct answer. H.E. ఆర్మ్స్ట్రాంగ్ ప్రతిపాదించిన ఈ పద్ధతిలో పిల్లవాడు ఒక శాస్త్రవేత్తలా స్వయంగా అన్వేషించి జ్ఞానాన్ని పొందుతాడు. నెక్స్ట్ క్వశ్చన్. క్రియేటివిటీ ఈజ్ ప్రీడామినేట్లీ అసోసియేట్ విత్. సృజనాత్మకత ప్రధానంగా దేనితో ముడిపడి ఉంటుంది? సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, బట్టి విధానం, మోడలింగ్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? గెస్ ఇట్. డైవర్జెంట్ థింకింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక సమస్యను అనేక రకాల పరిష్కారాలను ఆలోచించడాన్నే సృజనాత్మకత అంటారు. డైవర్జెంట్ థింకింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిసిఈ ఈజ్. నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థులు పాస్ లేదా ఫెయిల్ అయిన ముద్ర వేయడం, విద్యార్థి యొక్క విద్యా మరియు సహ విద్యా అంశాల అభివృద్ధిని అంచనా వేయడం, కంఠస్థ అభ్యసనాన్ని ప్రోత్సహించడం, విద్యార్థుల్ని ఒకరితో ఒకరు పోల్చడం. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? గెస్ ఇట్. సిసిఈ కేవలం మార్కులను మాత్రమే కాకుండా విద్యార్థి ప్రవర్తన, ఆటలు, విలువలు వంటి సమగ్ర వికాసానికి అంచనా వేస్తుంది. యాక్సెస్, స్కోలాస్టిక్ అండ్ కో-స్కోలాస్టిక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డిస్గ్రాఫియా ఈజ్ ఏ ఫియరింగ్ డిజాబిలిటీ రిలేటెడ్ టు. డిస్గ్రాఫియా అనేది దేనికి సంబంధించిన అభ్యసన వైకల్యం? పాఠం చదవడం, అంకెల్ని అర్థం చేసుకోవడం, సరిగ్గా రాయడం, మౌఖిక భాషణ. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? గెస్ ఇట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చేతి రాత సరిగ్గా లేకపోవడం, అక్షరాలు రాయలేకపోవడం అనే సమస్యను డిస్గ్రాఫియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్.
ఇన్ ఏ కన్స్ట్రక్టివ్ క్లాస్ రూమ్ ద టీచర్ యాక్ట్స్ యాజ్ ఏ నిర్మాణాత్మక తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలా వ్యవహరిస్తాడు? జ్ఞానాన్ని బదిలీ చేసేవాడు, కఠినమైన క్రమశిక్షణ పాటించేవాడు, సౌకర్యకర్త మరియు మార్గదర్శకుడు, నిష్క్రియాత్మక శ్రోత. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫెసిలిటేటర్ అండ్ గైడ్ నిర్మాణాత్మక వాదం ప్రకారము టీచర్ జ్ఞానాన్ని అందించడము, పిల్లల జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి మార్గదర్శిగా మాత్రమే, ఫెసిలిటేటర్గా మాత్రమే, ఒక గైడ్గా మాత్రమే ఉండాలి. నెక్స్ట్ వన్, ద డిబేట్ ఆఫ్ నేచర్ వర్సెస్ నర్చర్ రిఫర్స్ టు ప్రకృతి వర్సెస్ పెంపకము, నేచర్ వర్సెస్ నర్చర్ అనే చర్చ దేనికి సూచిస్తుంది? అనువంశికత వర్సెస్ పరిసరాలు, పాఠశాల వర్సెస్ ఇల్లు, తల్లిదండ్రులు వర్సెస్ ఉపాధ్యాయులు, స్నేహితులు వర్సెస్ పుస్తకాలు. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? గెస్ ఇట్. నేచర్ అంటే అనువంశికత, జెనెటిక్స్. నర్చర్ అంటే పెరిగే పరిసరాలు, ఎన్విరాన్మెంట్. వీటిలో ఏది ముఖ్యం అనేదే ఈ చర్చ. కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చంకింగ్ ఈజ్ ఎ మెథడ్ యూజ్డ్ టు ఇంప్రూవ్. చంకింగ్ అనేది దేన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే పద్ధతి? దీర్ఘకాలిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, ఇంద్రియ స్మృతి, కండర స్మృతి. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? గెస్ ఇట్. స్వల్పకాలిక స్మృతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పెద్ద సంఖ్యలు లేదా సమాచారాన్ని చిన్న చిన్న ముక్కలుగా, చంక్స్గా విడగొట్టి గుర్తుంచుకోవడం వల్ల స్వల్పకాలిక స్మృతి సామర్థ్యం అనేది మనకు పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, which teaching maximum suggests moving from specific examples to general rules? నిర్దిష్ట ఉదాహరణల నుండి సాధారణ సూత్రాలకు వెళ్ళాలని సూచించే బోధనా సూత్రం ఏది? నిగమ పద్ధతి, ఆగమన పద్ధతి, అమూర్తం నుండి మూర్తం, సాధారణ నుండి నిర్దిష్టం. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అనుగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉదాహరణల ద్వారా సూత్రాన్ని రాబట్టడం ఆగమన పద్ధతి. సూత్రం నుండి ఉదాహరణకు వెళ్తే అది నిగమన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, మైక్రో టీచింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఎ ట్రైనింగ్ టెక్నిక్ ఫర్. సూక్ష్మ బోధన అనేది ప్రధానంగా ఎవరి శిక్షణ కోసం? విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, నిర్వాహకులు. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? గెస్ ఇట్. టీచర్స్ అండ్ స్టూడెంట్ టీచర్స్. టీచర్ ట్రైనింగ్ బీఎడ్ డిఎడ్లో ఉన్న బోధనా నైపుణ్యాలను ఒక్కొక్కటిగా నేర్చుకుని వాడే పద్ధతిని మైక్రో టీచింగ్ అంటారు. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు RTE Act 2009 ద పపుల్ టీచర్ రేషియో ఫర్ ప్రైమరీ లెవెల్ షుడ్ బి. RTE చట్టం 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అనేది ఎంత ఉండాలి? 30:1, 35:1, 40:1, 45:1. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. ఏ, 30:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక స్థాయిలో 1 to 5 క్లాసెస్, ప్రతి 30 విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ ద లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ LAD? భాషార్జన యంత్రం LAD భావనను ప్రతిపాదించింది ఎవరు? పియాజే, వైగాట్స్కీ, నోమ్ చామ్స్కీ, స్కిన్నర్. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. నోమ్ చామ్స్కీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనిషి మెదడులోని భాషను నేర్చుకునే ఒక ప్రత్యేకమైన యంత్రాంగం LAD పుట్టుకతోనే ఉంటుంది అని ఇతను ప్రతిపాదించాడు. నెక్స్ట్ క్వశ్చన్, a person who is angry at his boss comes home and shouts at his wife. This defense mechanism is. బాస్పై కోపంగా ఉన్న వ్యక్తి ఇంటికి వచ్చి భార్యపై అరుస్తాడు. ఇది ఈ రకమైన రక్షక తంత్రం అవుతుంది. ప్రక్షేపణం, విస్థాపనం, ప్రతిగమనం, హేతుకీకరణ. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? డిస్ప్లేస్మెంట్, విస్థాపనం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కోపాన్ని అసలు వ్యక్తిపై చూపించలేక తనకంటే బలహీనులైన వారిపై, భార్య పిల్లలపై చూపించడం అనేది విస్థాపనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అసెస్మెంట్
రిలయబిలిటీ మీన్స్ మూల్యాంకన సందర్భంలో విశ్వసనీయత అంటే పరీక్ష దేనిని కొలవాలనుకుంటుందో దాన్ని కొలవడం, స్కోర్లు ఫలితాల స్థిరత్వం, దిద్దడంలో ఆత్మాశ్రయత, ప్రశ్నల క్లిష్టత. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫలితాల స్థిరత్వం. ఒక పరీక్షను ఎన్నిసార్లు నిర్వహించినా దాదాపు ఒకే ఫలితాలు వస్తే ఆ పరీక్షకు విశ్వసనీయత ఉందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్సెప్ట్ ఆఫ్ స్పైరల్ కరికులం వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. సర్పిల పాఠ్యక్రమం స్పైరల్ కరికులం భావనని పరిచయం చేసింది ఎవరు? జెరోమ్ బ్రూనర్, అసిబెల్, బ్లూమ్, గాగ్నే. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. జెరోమ్ బ్రూనర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకే విషయాన్ని తరగతి పెరిగే కొద్దీ లోతుగా విస్తృతంగా నేర్పించడాన్ని సర్పిల పాఠ్యక్రమం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్స్టింక్టివ్ మోటివేషన్? ఈ క్రింది వాటిలో అంతర్గత ప్రేరణకు ఉదాహరణ ఏది? బంగారు పథకం కోసం చదవడం, ఆనందం కోసం కథల పుస్తకం చదవడం, తిట్లు తప్పించుకోవడానికి గదిని శుభ్రం చేయడం, డబ్బు గెలుచుకోవడానికి పరుగు పందెంలో పాల్గొనడం. వీటన్నిటిలో కరెక్ట్ ఆన్సర్ గెస్ ఇట్. కామెంట్ ఇట్. హియర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రీడింగ్ ఫర్ ప్లెజర్. ఎలాంటి బాహ్య బహుమతి ఆశించకుండా కేవలం ఆనందం కోసం, ఆత్మసంతృప్తి కోసం చేసే పని అంతర్గత ప్రేరణ అవుతుంది. థ్యాంక్ యూ.